దేశంలోనే వృద్ధ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమానని నన్ను లిక్కర్ కేసులో అల్టీరియర్ మోటివ్తో A5గా అటు కొంతమంది ఏదైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను FIRలో A5గా చేర్చారు కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమైసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్లో ఏదో ఒక మేనస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు, ఏది కూడా లేదు. ఎందుకనంటే ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు కాబట్టి, ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంట్లో ఉండడం జరిగింది, వాటిని తీసుకెళ్ళడం జరిగింది. అది కాకుండా ఒక 6 లక్షల రూపాయల నగదుని ఇంట్లో ఉన్నది, దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే 6 లక్షల రూపాయలు నగదు మా యొక్క అమ్మగారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి అపోలో ఏదైనా హాస్పిటల్ వైద్యం నిమిత్తం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి దానికి అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ప్రజలకు సేవలు అందించడంలో కానీ రాష్ట్రాన్ని సర్వతోముద్రికంగా నడిపించడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకి చేటు చేస్తాయి. తప్పకుండా నేను ఒకటి చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే ఒక్కానించి చెప్తా ఉన్నాను. మీరేదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. విచారణకి పిలిచే అవకాశం ఉంది. ఆ విచారణకి రమ్మని చెప్పి వీళ్ళైతే ఏం చెప్పలేదు. ఎందుకంటే A5గా FIRలో ఈ యొక్క వృద్ధ రాజకీయ నాయకుడు
రకరకాలైనటువంటి ఆరోపణలు చేయించి నా పేరు ఇంక్లూడ్ చేశాడు. కాబట్టి ఇంతకు ముందే ఆల్రెడీ పిలిచారు, ఇది రెండవది, మూడవసారి కూడా పిలిచే అవకాశం అయితే ఉంటుంది. సార్, మీరు కొన్ని నెలల క్రితమే ఈడీ విచారణకు అటెండ్ అయ్యారు. చెప్పాను కదా నేను. ఇప్పుడు సోదాలో మాత్రమే జరిగాయి సార్, మళ్ళీ ఏమైనా క్వశ్చన్ చేయడం లాంటివి? ఆ రోజు ఈడీ ముందు అటెండ్ అయిన తర్వాత ఈరోజు జరిగినటువంటి సర్చ్ కార్యక్రమం తప్ప మధ్యలో ఎక్కడా కూడా ఎటువంటి పిలుపు రాలేదు. సార్, ఇంట్లో ఉన్న డబ్బు సీజ్ చేయలేదు? 6 లక్షల రూపాయలు నీ దగ్గర కూడా ఉంటుందబ్బా. 6 లక్షల రూపాయలు మీ అందరి దగ్గర ఉంటుంది. అది మెడికల్ ఖర్చులు కావచ్చు, తిండికి కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ ఖర్చులకు ఉండవా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. సెర్చ్ చేయాల్సింది విజయసాయిరెడ్డిని ప్రెమిసెస్ కాదు, సెర్చ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెమిసెస్ని. ఈరోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. నెలకు 5,000 రూపాయలు మినిమం అంటే సంవత్సరానికి 60,000 కోట్లు, 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. ఇది 3 లక్షల కోట్లు నేను మినిమం అంటే మినిమంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒకరోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. మీరు చేసేటటువంటి ప్రజాసేవ మాత్రమే మీకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, జీవిత చరమాంకంలో కొన్ని మంచి పనులు చేసి మరణించినట్లయితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చరిత్ర పుటల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్ గారు హైదరాబాద్ కేంద్రంగా మరొకసారి మకాం మార్చబోతున్నారు, వచ్చేయడానికి పాదయాత్ర చేయబోతున్నారు అంటే ఆయన ఏపీని బయటకు వచ్చినట్టు. అది జగన్ గారి విషయం, జగన్ గారిని అడగండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? కాలం పాటు ఆయనతో ఉన్నారు మీరు. ఉంటే ఆయన ఏ రకంగా ఆలోచిస్తాడో నాకు తెలుస్తుందా? జగన్ గారి విషయం జగన్ గారిని అడగండి, చంద్రబాబు గారి విషయం చంద్రబాబు గారిని అడగండి. కానీ చంద్రబాబు గారి అవినీతిని అయితే నేను ఎండగడతానని అనేటటువంటి విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీని గురించి మాట్లాడలేదని అనుకోవచ్చు మీరు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఒక గుణపాఠం నేర్పించారు. ఆ గుణపాఠం నేర్చుకొని వైఎస్ఆర్సీపీ తన తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. అందుకే టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏ మాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ప్రజలు స్వాగతిస్తారు అన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.